దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది, దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే తరతరాల మూలధనం రా, దీపమంటే జీవన భృతి ప్రాణస్వరం రా. కన్నీటిని కాల్చేటి అగ్నిగుణం రా, కష్టాలను కడదేర్చే అగ్నిస్వరం రా. దీపం 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 దీపం. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. సిద్ధలక్ష్మీదేవి రహస్య పూజా విధానాలు. గత వారంలో రావి చెట్టుకు దీపారాధన చేయటం వలన, రావి చెట్టు వద్ద జపసాధన చేయటం వలన కలిగే ఫలితాలను గురించి తెలుసుకున్నాం. ఈ వారంలో మర్రి చెట్టుకు దీపారాధన చేయటం వలన, మర్రి చెట్టు వద్ద జపసాధన చేయటం వలన కలిగే ఫలితాలను గురించి తెలుసుకుందాం. వనంలో ఉన్న మర్రి చెట్టు చుట్టూ శుభ్రం చేసుకొని ఆవు పేడతో అలికి చెట్టు చుట్టూ ముగ్గులు వేయాలి. మర్రి చెట్టు చుట్టూ ఉన్న స్థలాన్ని 4 భాగాలుగా ముగ్గుతో హద్దులు పెట్టాలి. మర్రి చెట్టు మొదట్లో 4 వైపులా పుట్టమన్నుతో దీపపీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీఠాన్ని జాజితో అలికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి అలంకరించాలి. అటు తర్వాత మర్రి చెట్టుకు తూర్పు పడమర దిశలలో ఉన్న దీపపీఠంపై ఎరుపు వస్త్రాన్ని, ఉత్తరం దక్షిణం వైపు ఉన్న దీపపీఠంపై తెలుపు వస్త్రాన్ని పరిచి ఏర్పాటు చేసుకున్న వస్త్రాలపైన నవధాన్యాలను పోసి వాటిపైన ప్రమిదలను ఏర్పాటు చేసుకొని తూర్పు పడమర దిశలలో ఏర్పాటు చేసుకున్న ప్రమిదలలో నేతితో, ఉత్తర దక్షిణ దిశలలో ఏర్పాటు చేసుకున్న ప్రమిదలలో నువ్వుల నూనెతో దీపాన్ని ఉదయం 6 గంటలలోపు వెలిగించి 4 దిక్కుల వెలిగించిన దీపాలకు ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టి మంగళహారతి ఇచ్చి మర్రి చెట్టు చుట్టూ 49 ప్రదక్షిణాలు చేసి మీ మనసులోని కోరికలను చెప్పుకొని మర్రి చెట్టుకు మనస్ఫూర్తిగా నమస్కరించి వెనుతిరిగి చూడకుండా మౌనంగా ఇంటికి వెళ్ళి
కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో దేవుడి దగ్గర పుట్నాలు బెల్లం నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చి ఆ నైవేద్యాన్ని తినాలి. మధుమాంసాలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ 54 రోజులు దీక్ష చేసినట్లయితే అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఫలితాలను పొందుతారు. నియమ నిష్టలతో దీక్షను పూర్తి చేసినట్లయితే అసాధ్యమైన కోరికలు కూడా నెరవేరుతాయి. వచ్చే వారం మరిన్ని రహస్య పూజా విధానాల యొక్క విషయాలను తెలుసుకుందాం. ఏకదీపం మహాతేజం జ్ఞాన విజ్ఞానసాగరం. ఓం శాంతి శాంతి శాంతి.